పవిత్ర దివ్య బలి పూజను సమర్పించే కుటుంబాల వారు నూతలపాటి ప్రతాప ఈస్తయ్యమ్మ ధనలక్ష్మి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని తలంచిన తలంపులు నెరవేర్చాలి అని మరణించినటువంటి రవిబాబు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ నూతలపాటి శ్రావ్యాకి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసినందులకు దేవుని కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ ఆ బిడ్డ చదువుల యందు దేవుడు మంచి జ్ఞానం దయచేయమని వీరి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని శాంతి సమాధానం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ చిడియపూడి సామిరెడ్డి భూలక్ష్మి రాజలక్ష్మి బాబీ కరుణ నూతలపాటి చంద్రయ్య బేబీ సుహాసిని సాల్మన్ రాజు జాహ్నవి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సుహాసిని చదువులు యందు దేవుడు మంచి జ్ఞానం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ గౌరీ హైమావతి మైనా నాని మౌనిక హన్విక వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మైనా ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలి అని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ రాయిపూడి అమృతరాజు అమృత వేణు సంధ్య వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను తలంచిన తలంపులు నెరవేర్చాలని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ నూతలపాటి రామయ్య రెబ్కా తంబి తెరేసా వంశీ అనిల్ ఉషా యశ్వంత్ వీరి కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ రామయ్యకి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత దయచేయమని ఉషాకు సుఖప్రసవం దయచేయమని వంశీకి మంచి ఉద్యోగం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ నూతలపాటి రవీంద్రబాబు గ్లోరీ లోకేష్ బాబు యోగేష్ నిర్మల సునీత రాజ్ కుమార్ వీరి కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞత స్తోత్రం తెలియచేస్తూ మంచి ఆరోగ్యం దయచేయమని వీరి గృహ నిర్మాణంలో దేవుడు మంచిగా తోడుండాలని లోకేష్ యోగేష్ చదువులు మంచి జ్ఞానం దయచేయమని రాజ్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ మొండు జోజప్ప అంజలి పండు బేబీ దేవానుష్ వీరి కుటుంబం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ మంచి ఆరోగ్యమును దయచేయమని వ్యవసాయంలో తోడుగా ఉండమని దేవానుష్కు మంచి ఆరోగ్యం దయచేయమని బంగారు భవిష్యత్తు దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ బెజ్జం కిషోరు భాగ్యలక్ష్మి చరణ్ తేజ చందు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ కిషోర్కి మంచి ఆరోగ్య సంపూర్ణమైన స్వస్థత దయచేయమని చరణ్ తేజ సెమినరీలో చదువుకుంటూ ఉండగా మంచి జ్ఞానమును దయచేయమని ఆ బిడ్డకు కావలసిన ఆశీర్వాదం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పూజ రేపటి రోజున కొయ్యగూర చింటూ అమెరికా వెళ్ళబోతూ ఉండగా దేవుడు ఆ బిడ్డ ప్రయాణంలో తోడుండి నడిపించమని నిత్య సహాయం మాత పేరిట పూజ ఇండితాకు మంచి ఆరోగ్యమును సుష్మాకు మంచి భవిష్యత్తును 5వ తారీఖు నుండి పరీక్షలు రాయిపోతూ ఉండగా సుష్మాకు రాసే ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని మంచి జ్ఞానమును ఆ బిడ్డకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కడుపులో నొప్పితో బాధపడుతున్న ఒక పసిబిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాల కొరకు గాను మనందరి మనసులో ఉన్న ఉద్దేశాల కొరకు ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్ర ఆత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో నిజంగా ఆత్మీయమైన ఆశ, ఆత్మీయమైన కోరిక ఉంటే మన ప్రతి కోరిక దేవుడు తీరుస్తాడు. నీ కోరిక నిజమైనది అన్నప్పుడు ఆ కోరిక నిజంగా తీరాలని నువ్వు కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా ఆ కోరికను తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ మనసులో ఏ కోరిక ఉంది? నీ తండ్రి మారాలన్నా, నీ తల్లి మారాలి అనా, నీ కొడుకు మారాలి అనా, నీ భర్త మారాలి అనా, నీ పరిస్థితులు మారాలి అనా, దేవునిలో ఎదగాలి అనా, దేవునిలో బలపడాలి అనా, నీ మనసులో ఏ కోరిక ఉంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం.
సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకమున దీనులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. ఏలినవార పరలోక రాజా, శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజా, శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం, మిమ్మే మేము ఘనపరచెదం. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా, ఏలినవార, దేవుని గొర్రె పిల్ల, తాకుమయా మమ్ము తాకుమయా, మా పాపము కడుగుమయా. జనితైక సుతుడా, ఏలినవార, దేవుని గొర్రె పిల్ల, తాకుమయా మమ్ము తాకుమయా, మా పాపము కడుగుమయా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం, మిమ్మే మేము ఘనపరచెదం. గ్లోరియా 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 గ్లోరియా
గ్లోరియా గ్లోరియా గ్లోరియా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా. మహాప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం, మిమ్మే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. చేతులు జోడించి మన నేత్రాలను మూసుకొని ఆత్మతో ప్రభువుకి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం. అనిలీలలో 1000 దినములు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలతో సమానమని పలికిన దేవాని స్తోత్రం తండ్రి. రోజున మేము నీ సన్నిధిలో గడుపుటకు వచ్చాము తండ్రి. ఈ పునరుత్థాన దినమున పునరుత్థాన ప్రభుని ఆరాధించుటకు నడిపించినందుకు స్తోత్రం. చిన్న బిడ్డలను దీవించండి, నూతనంగా పుట్టిన బిడ్డలను దీవించండి, చెత్తబుట్టలలో వేయబడినటువంటి వారిని దీవించండి, అనాథ శరణాలయాలలో HIV సెంటర్స్లో ఉన్న బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారమైన భవిష్యత్తు దయచేయండి. 10వ తరగతి చదువుతున్న పిల్లలను దీవించండి, వారు చదువుల్లో తోడుగా ఉండండి దేవా. యువతి యువకులను దీవించండి అయ్యా. ఇంటర్ చదువుతున్న వారిని, డిగ్రీ చదువుతున్న వారిని, గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్న వారిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, మాస్టర్స్ చదువుతున్న వారిని, PhD చదువుతున్న బిడ్డలను దీవించండి. వారు చదువుల్లో తోడుగా ఉండండి. చదివింది గుర్తుపెట్టుకొని బాగా అర్థం చేసుకొని ప్రశ్నను సరిగా అర్థం చేసుకొని ఆ ప్రశ్నకు తగిన సమాధానం రాసేలా దీవించండి దేవా. 5వ తారీఖు నుండి పరీక్షలు రాయబోతున్న సుష్మాను దీవించండి, మానసాను, శాంభవిని దీవించండి. వారి కాలేజీలో ఎవరెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారు చదువుకున్నది గుర్తుంచుకొని పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించేలా దీవించమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం. కోమలేని దీవించండి, సాయి కీర్తిని దీవించండి, ప్రసన్నాను దీవించండి, కింగ్స్ను, రాజేష్ను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. సుష్మాను దీవించండి, మానసాను, శాంభవిని ఆశీర్వదించండి, ఇనితాను దీవించండి, గ్లోరీని, రాజేష్ని, డానీని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఫ్రాంచీస్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. వారు చదువుల్లో తోడుగా ఉండండి నాయన. వారికి కావలసినటువంటి మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాధురిని దీవించండి, కళ్యాణిని దీవించండి, రేష్మాను దీవించండి, రూపాను దీవించండి, స్లేవరాజును, మేరీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మార్తను దీవించండి, మరియను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న జేవియర్ని జోసఫ్ను ఆశీర్వదించండి దేవా. ఇంకా ఎవరెవరైతే చదువుకుంటున్నారో మా గ్రామంలో చదువుకుంటున్న
ప్రతి యువతిని దీవించండి, ప్రతి యువకుడిని దీవించండి నాయన. నీ స్తోత్రం. ఇతర దేశాల కోసం వెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. చింటూను దీవించండి, తన ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. సుచరితను దీవించండి, సుకుమారుని దీవించండి, సంపత్తును దీవించండి. H1B వీసా, L1B వీసాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. నిరుద్యోగముతో ఉన్న వంశీకి మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. చదువు ముగించుకొని కోచింగ్కి వెళ్ళబోతుండగా ఆ బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. ఇంకా ఎవరైతే ఉద్యోగము కావాలని రాజేష్కు మంచి ఉద్యోగమును, రాకేష్కు మంచి ఉద్యోగమును దయచేయండి. కళ్యాణ్కు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి తోడుండమని ప్రార్థిస్తున్నాం. దేవాని స్తోత్రం. వివాహ సంబంధాలు వెతుకుతున్న కిరణ్ వివాహాన్ని దీవించండి నాయన. ఇదిగో తండ్రి, అనూషాను దీవించండి, రవీంద్రను దీవించండి, మోహన్ దీవించండి. వారికి మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. వివాహం చేసుకోబోతున్న వారిని దీవించండి నాయన. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా వారిని స్థిరపరచండి నాయన. నూతనంగా వివాహం చేసుకున్న ప్రతి భార్యను, ప్రతి భర్తను దీవించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసు దయచేయండి నాయన. వారికి మంచి ఆరోగ్యమును, క్షమాగుణమును, ఓర్పును ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే వందనం దేవా. కృపా కనికరము కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవైన దేవ, అద్భుతకరుడా, సమాధానానికి అధిపతివైన తండ్రి, స్తుతుల సింహాసనాసనుడా, నీ స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. యేసయ్యా, మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పాన్ పరాగులు, గంజాయి, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహములో పడిపోయిన వారిని వారి వారి వ్యసనాల నుండి విడిపించండి. వారి వారి బంధకాల నుండి విడిపించండి నాయన. వారికి బంగారు భవిష్యత్తు దయచేయండి. వారికి హృదయ పరివర్తన దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను దీవించండి. భార్యకు దూరంగా ఉంటున్న భర్తను దీవించండి. వారి మధ్యలో ఉన్న గొడవలు తీసివేయండి. వారి మధ్యలో ఉన్న మనస్పర్ధలు తీసివేయండి. వారి మధ్యలో ఉన్న కొట్లాటలు తీసివేయండి. ప్రతి ఒక్కరికి శాంతి దయచేయండి. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి. యేసయ్యా, దేవుడు జతపరిచిన దానిని మానవ మాతృడు వేరుపరపరాదు అని పలికిన ప్రతి వాక్యమును వారి జీవితంలో, భర్తకు భార్య, భార్యకు భర్త దూరంగా ఉంటున్న వారి జీవితంలో దానిని పరిపూర్తి చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి. విధవరాండ్రను దీవించండి. దిక్కులేని వారిని దీవించండి. అనాథలను దీవించండి. పేద ప్రజలను దీవించండి. తినుటకు తిండి లేక, ఉండుటకు ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక పేదరికాన్ని అనుభవిస్తున్న వారిని బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, వీధులలో, సత్రాలలో, హాస్పిటల్ దగ్గర, ఫుట్పాత్ల మీద పడి ఉన్న వారి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. అనాథ శరణాలయాలు, HIV సెంటర్స్ ప్రభువా నడుపుతున్న వారిని దీవించండి. చారిటబుల్ ట్రస్ట్లు నడుపుతున్న వారిని దీవించండి. వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం దేవా. యేసయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యముగా ప్రభువా, కూలి పని చేసుకుంటున్న వారిని దీవించండి. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. మరి ముఖ్యముగా ప్రభువా, రైతులను దీవించండి. చిన్న వ్యాపారులను, పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారంలో తోడుగా ఉండండి ప్రభువా. ఎలాంటి ఆస్తి నష్టం లేక, ఎలాంటి పంట నష్టం లేకుండా వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. యేసయ్యా, ఈ సమయమందు ప్రభువా, ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి. వాహనాలు నడుపుతున్నటువంటి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. బైకులు నడుపుతున్న వారిని, ఆటోలు నడుపుతున్న వారిని, ట్రాక్టర్లు నడుపుతున్న వారిని, బస్సులు నడుపుతున్న వారిని, లారీలు నడుపుతున్న వారిని దీవించండి నాయన. అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి. గృహ నిర్మాణము చేపట్టినటువంటి
రవీంద్ర గ్లోరీలకు గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి. ఆశా గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. వాణి గృహ నిర్మాణంలో తోడుండమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, మరి ముఖ్యముగా తండ్రి సుధారాణి గృహ నిర్మాణంలో తోడుండి కావలసిన ఆర్థిక సహాయమును దయచేయండి, శ్రామిక సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకు స్తోత్రం. యేసు ప్రభువా, ఈ సమయమందు రాజకీయ నాయకులను దీవించండి అయ్యా. స్వార్థమును విడిచి దేశం బాగుపడేలా వారిని దీవించండి. వారికి కావలసిన అన్ని వనరులను చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్న వారిని, బ్యాంక్ కోచింగ్లు, రెవెన్యూ కోచింగ్లు తీసుకుంటున్న వారిని దీవించండి ప్రభువా. అలానే తండ్రి, మరి ముఖ్యముగా యేసయ్యా, ఈ సమయమందు మిలిటరీలో పనిచేస్తున్న తంబిని ఆశీర్వదించండి. పోలీస్ శాఖలో పనిచేస్తున్న చంటిని, ప్రసాదును, విజయ్ను, గోవింద్ రాజులను, వెంకటేశ్వను, జోజిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. యేసయ్యా, ఇదిగో మరి ముఖ్యంగా ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో పనిచేస్తున్న వారిని దీవించండి. ప్రసాదును దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. యేసయ్యా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, ఆశా వర్కర్లుగా, ప్రభువా, డ్వాక్రా గ్రూపుల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. వారు చేసే ఉద్యోగాలు దీవించండి, వారు చేసే పనులను దీవించండి అని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రం. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. చెవు నొప్పితో, గొంతు నొప్పితో, మెడ నరాలు నొప్పులతో, గుండె జబ్బుతో, కడుపులో గడ్డలతో, అలసరతో, అసిడిటీతో, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. ఒక తల్లి, నా కూతురు నా మాట వినటం లేదు, ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తుందయ్యా. ఆ తల్లి ప్రార్థన వినండి దేవా. ఆ తల్లి ప్రార్థన త్రోసివేయకండి నాయన. ఆనాడు ప్రభువా, అన్న చేసిన ప్రార్థన మీరు విన్నారు తండ్రి. ఈరోజు నా తల్లి చేసే ప్రార్థన ఆలకించండి అయ్యా. అస్వస్థతతో మంచం పట్టిన వారు ఎవరెవరైతున్నారో వారందరిని మీరు ముట్టండి. నా కుటుంబ పరిస్థితులు మారాలి, నా పరిస్థితులు మారాలి అని ఆ తల్లి రోధిస్తుందయ్యా. ఆ తల్లి కృంగిపోతుందయ్యా. ఆ తల్లి మానసికంగా నలిగిపోతుందయ్యా. వారి ఆకలి తీర్చవా యేసయ్యా, వారి దప్పిక తీర్చవా యేసయ్యా, వారి కుటుంబ పరిస్థితులను మార్చవా యేసయ్యా. మా ప్రార్థన త్రోసేసే దేవుడవు నువ్వు కాదయ్యా, పిలిచిన వెంటనే పలికే దేవుడవయ్యా. అడిగిన ప్రతిదీ మాకిచ్చే దేవుడు నువ్వు నాయన. ప్రిన్సీని దీవించండి. హాస్పిటల్లో ఉండగా ఆ పసిబిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఈ ప్రభువా, జలుబుతో అనేక మంది బాధపడుతున్నారు, దగ్గుతో, జ్వరంతో అనేక మంది బాధపడుతున్నారు తండ్రి. వారిని విడిపించండి అయ్యా. సోమరితనముతో, గర్వముతో, అసూయతో, పాపం అనే ఊపిలో పడిపోయి బ్రతుకుతున్నవారు అనేక మంది ఉన్నాం తండ్రి. మా మనస్తత్వం మార్చండి, మాకు హృదయ పరివర్తన దయచేయండి, మాకు బిడ్డలుగా మార్చుకోండి. ఒక భార్య తన భర్త కోసం ప్రార్థిస్తుంది, ఒక తల్లి తన బిడ్డల కోసం ప్రార్థిస్తుంది అయ్యా. యేసయ్యా, మా ప్రార్థన వినండి అయ్యా. ఎడతెగక ప్రార్థన చేయమని పలికావు. నీ దేవాలయ ద్వారాలు తెరిచినప్పుడల్లా నీ దగ్గరికి వస్తున్నామయ్యా. నీకు మొరపెడుతున్నాం దేవా. ఆశీర్వాదాలు ఇవ్వవా యేసయ్యా, మారు మనసు దయచేయవా యేసయ్యా. ఇదిగో తండ్రి, మేము అడుగుతుంది ఆస్తి కాదు, అంతస్తు కాదయ్యా, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదయ్యా. మారు మనసు అడుగుతున్నామయ్యా, హృదయ పరివర్తన అడుగుతున్నామయ్యా, నీ బిడ్డలుగా చేసుకోమని అడుగుతున్నామయ్యా. మా స్థితిగతులు మార్చమని అడుగుతున్నాం దేవా. పాపులను పిలవవచ్చి తిని అని పలికావు కదా, ఆ పాపుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి.
హృదయ పరివర్తన కోసం వచ్చానని పలికావయ్యా. వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా. వేదనతో గుండె రగిలిపోతుందయ్యా. ఆదరణ లేక కుమిలిపోతున్నామయ్యా. బాధల వలయములో చిక్కిపోతున్నాం నాయన. మా చుట్టూర సమస్యలు అల్లుకున్నాయ్యా. మా చుట్టూర చీకటి అంధకారములా అల్ముకున్నదయ్యా. దిక్కు తోచటలేదయ్యా. ఈ చీకటి మాకు మార్గం చూపించటం లేదయ్యా. ఈ చీకటి మాకు త్రోవ చూపించటం లేదయ్యా. ఈ చీకటి వల్ల భయము, ఈ చీకటి వల్ల బాధ, ఈ చీకటి వల్ల ఒంటరితనములో ఉన్నాం. చుట్టూరా చూస్తే ఎవరు కనిపించటం లేదే యేసయ్యా. ప్రార్థిస్తున్నాం, మా ఇంట్లో వెలుగు నింపయ్యా. మా కుటుంబంలో వెలుగు నింపయ్యా. మా బ్రతుకుల్లో వెలుగును నింపయ్యా. మా చుట్టూరు ఉన్న చీకటి తీసివేయ్యా. మా చుట్టూరు ఉన్న చీకటిని పారద్రోలయ్యాయా. అయ్యా, వెలుగుగా మాలోకి రాదేవా. వెలుగులా మార్గాన్ని చూపించయ్యా. వెలుగులా మాకు తోడుండవా యేసయ్యా. నీకు స్తోత్రం, వందనము యేసయ్యా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎవరికి చెబితే ఏమవుతుందో అర్థం కాక అనేక మంది నీ దగ్గరకు వచ్చి నీకు మొరపెట్టుకుంటున్నారయ్యా. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాక నీ దగ్గరకు వచ్చి నీకు మొరపెట్టుకుంటున్నారు దేవా. ఇదిగో విశ్వాసముతో నా తండ్రిని ఏమడిగినా ఇస్తానని పలికిన దేవా, అదే విశ్వాసంతో మేము అడుగుతున్నామయ్యా. అదే విశ్వాసముతో మేము మొరపెడుతున్నామయ్యా. మీరు నన్ను ఎన్నుకోలా, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు ఏదడిగినా ఇస్తాను అని పలికిన దేవా, మమ్ము ఎన్నుకున్న దేవా మేము అడుగుతున్నామయ్యా. మా పరిస్థితులు మార్చండి అయ్యా. ఆత్మీయమైన పరిస్థితులు మార్చండి అయ్యా. పాపపు స్థితిగతులను మార్చండి అయ్యా. మా మనస్తత్వాన్ని మార్చండి నాయన. ఇదిగో నూతన హృదయమును దయచేయండి. నూతన ఆత్మను కుమ్మరించండి. నూతనమైన బిడ్డలుగా మమ్మల్ని చేయండి. మీ పునరుత్థానములో మమ్మలను పాలిభాగస్తులను చేయండి. ఇగో తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, శిష్యులు ప్రార్థన చేయటం రాదు అని అంటే వాళ్ళకు ప్రార్థన చేయటం నేర్పావయ్యా. ఈరోజున మాకు ప్రార్థన చేయటం నేర్పండి. వాక్యం చదవటం రాకపోతే వాళ్ళకి వాక్యం చదవటం నేర్పావయ్యా. ఈరోజున తండ్రి మాకు కూడా నేర్పయ్యా. నీ అడుగులో అడుగు వేసుకుంటూ, నీ చేయి పట్టుకుంటూ, నీవు చూపించే వెలుగు బాటలో నడిచే శక్తి మాకు దయచేయవా యేసయ్యా. మాకు కావలసినటువంటి ఆ వెలుగును మా మీద కుమ్మరించవా యేసయ్యా. వెలుగు బిడ్డలుగా మమ్మల్ని చేయవా యేసయ్యా అని ప్రార్థిస్తుండగా వీరందరిని దీవించమని పితతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభుని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నా. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. మరి ఒక మారు బలీషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 కొత్తగా త్రొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నెలను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను. కానీ ఆ సేవకుడు 100 మందికి ఇది ఎట్టివి అని అడిగాను. ఎలీషా వానిని వీనికి పంచిపెట్టుము, ప్రభువు వాక్యం ఇది. వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్లు మిగలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే
ఆలంబనై నడువగా నేర్పుమయా నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా ఎర్ర సంద్రమునే చీల్చితివి ఎండిన నేలపై నడిపితివి ఎర్ర సంద్రమునే చీల్చితివి ఎండిన నేలపై నడిపితివే మధురమైన నీ ఆజ్ఞలను మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప మరువక నిత్యము జీవింప నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా రెండవ పట్టణము. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానం. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసిన 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. పునీత పౌలు ఎఫీసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు సేవ చేయుటకు బందీ అయిన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరచిన అత్యున్నత తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగును సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీరు ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మను వసగు ఐక్యమును నిలుపుటకు సాధ్యమైనంత ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మనందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరికీ ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవింతురు జీవింతురు. యేసుని వాక్కును చాటిన వారు సేవకులు సాక్షులు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవింతురు జీవింతురు. యేసుని వాక్కును చాటిన వారు సేవకులు సాక్షులు. హల్లెలూయా పితా హల్లెలూయా సుత హల్లెలూయా ఆత్మ హల్లెలూయా. హల్లెలూయా పితా హల్లెలూయా సుత హల్లెలూయా ఆత్మ హల్లెలూయా. జీవింతురు దీవింతురు. ప్రభువు మీ అందరితో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త
6వ అధ్యాయం 1వ వచనము నుండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనము నుండి. యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సు దాటి ఆవరి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యాలు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, మీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చుదము అనేను. ఫిలిప్పు పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి అవి ఏమాత్రం అని పలికెను. యేసు అందరం భోజనము కూర్చుండబెట్టడు అనెను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదాలు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలు కూడా తృప్తి కలిగినంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలి ఉన్న ముక్కలను పోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలి ఉన్న ముక్కలను 12 గంపలకి నింపిరి. ప్రజలు యేసు చేసిన అద్భుతాలు చూసి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనేనని చెప్పిరి. ప్రజలు తను బలవంతంగా రాజును చేయబోచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆకలేసిందంటే మన ఆకలి దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ఈరోజున మనం వాక్యంలో చూసాం, ఎలీషా ప్రవక్త దగ్గర 100 మంది ఉప ప్రవక్తలు ఉన్నారు. ఈ 100 మంది ఉప ప్రవక్తలకి తినటానికి తిండి లేదు. ఆకలిచే మలమల మాడుతూ ఉన్నారు. ఆ సమయమందు ఒక రైతు బాల్షాలిసా అనే ప్రాంతము నుండి తనకు పండిన పంటలో ప్రథమ పంటను, గోధుమ పంటను రొట్టెలుగా మార్చి 20 రొట్టెలు తీసుకొని ఎలీషాకి ఇచ్చాడు. అక్కడ ఉందేమో 100 మంది ప్రవక్తలు, రైతు ఇచ్చిందేమో 20 రొట్టెలు. ఎలీషా ఈ 20 రొట్టెలు తీసుకొని ఉప ప్రవక్తకి ఇచ్చి అప్పుడు అంటాడు, వీటిని ప్రవక్తలకు వడ్డించు అంటాడు. అప్పుడు ఆ ఉప ప్రవక్త అంటాడు, ప్రవక్తలు చూస్తే 100 మంది ఉన్నారు, రొట్టెలు చూస్తే 20 ఉన్నాయి, ఇవి వారికి ఏ పాటివి అంటాడు.
అప్పుడు ఎలీషా ద్వారా దేవుడు పలుకుతున్నాడు, ప్రవక్త వీటిని నీవు ప్రవక్తలకు వడ్డించుము, వడ్డించిన తర్వాత కూడా అవి మిగులుతాయి అని ప్రవచనం చెప్పాడు. ఎప్పుడైతే ఆ ప్రవచనం చెప్పాడో రొట్టెలు ప్రవక్తలందరూ తిన్న తర్వాత మిగిలాయి దేవుని బిడ్డలారా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, తన సేవకులు ఆకలితో ఉన్నాడు, దేవుడు ఒక రైతు ద్వారా రొట్టెలు పంపించాడు, వాళ్ళ ఆకలి తీర్చాడు. మన జీవితంలో కూడా ఆకలి ఉండాలి, ఆత్మీయమైన ఆకలి ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆకలి ఉండాలి, ప్రార్థన చెయ్యాలి అన్న ఆకలి ఉండాలి, వాక్యము వినాలి అన్న ఆకలి ఉండాలి, వాక్యము చదవాలి అన్న ఆకలి ఉండాలి, దైవశక్తిని పొందుకోవాలన్న ఆకలి ఉండాలి, దేవుణ్ణి కళ్ళతో చూడాలి అన్న ఆకలి ఉండాలి. నిజంగా నీకు ఇలాంటి ఆకలి ఉంటే దేవుడు నీ ఆకలి తీరుస్తాడు. ఈరోజున సువిశేష పట్టణములో మనం చూసాం, తిబేరియా సరస్సు. మీ అందరికి ఒక ప్రశ్న, ఎవరు చెబుతారో చూద్దాం. తిబేరియాకు మరొక పేరేంటి? కరెక్టే, గట్టి చెప్పండి. 1వ వచనం చదవండి, 6వ అధ్యాయం 1వ వచనం. తిబేరియాకు మరొక పేరు. సో తిబేరియాకు మరొక పేరు గలిలియ సరస్సు. అంటే పోయిన వారం వాక్యం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ భార్యాభర్త గురించి చెప్పానా? మీరు బాగా కాదు. ఒకటి లెక్క, రెండవది విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోమంటే ఏం చెప్పారు? వీళ్ళు పడవెక్కి, అవునా, యేసు ప్రభు వాళ్ళతో పాటు పడవెక్కి ప్రయాణం
మంచి చెడ్డల నుంచి కావున నీవి సేవకునకు మంచి చెడ్డలను ఎంచి పరిపాలించు వివేకమును ప్రసాదించుము. లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజాన్ని పరిపాలించుట నా తరము కాదు అనేను. సొలొమోను కోరిన కోరిక ప్రభువుకి ఏం కలిగిందట? ఈరోజు నువ్వు కోరుకున్న కోరిక ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంగారం అడుగుతున్నావా? వెండి బంగారాలు అడుగుతున్నావా? వజ్ర వైడూర్యాలు అడుగుతున్నావా? దేవుని ఏం అడుగుతున్నావు? నువ్వు కోరుకున్న కోరిక మంచిదైనప్పుడు, దేవునికి ప్రీతికరమైనప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ కోరికని తీరుస్తాడు. సొలొమోను కోరుకున్న కోరిక దేవునికి ప్రీతికరమైనది. దేవుడు ఆ కోరికను తీర్చారు. దేవుడు ఏమన్నారు మరి దానికి? యావే అతనితో నీవు దీర్ఘాయువును కానీ, సిరి సంపదను కానీ, శత్రువు నాశనాన్ని కానీ, అంటే ఇవి దేవునికి ఇష్టమైనవి కాదనమాట. కోరుకోవైతివి ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రం అడిగావు. ప్రతి తండ్రి ప్రతి తల్లి కోరుకోవాల్సింది ఇదే. ఓ దేవా, నా కుటుంబాన్ని వివేకముగా పరిపాలించే జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి మనము అడగాలి. 16 ఏళ్ల వయసులో రాజైతే ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియని పరిస్థితుల్లో, ఆ రాజ్యాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియని పరిస్థితుల్లో రాజు గుర్రాలను అడగల, రాజు కత్తులను అడగల, రాజు అశ్వములను అడగల. రాజు అడిగింది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఇచ్చాడా లేదా? మన కోరిక కూడా అదే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన కోరిక అదైనప్పుడు దేవుడు తప్పనిసరిగా తెరిస్తాడు. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయములో సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనములో చూస్తే అక్కడ చదవండి. అప్పుడు ఎల్కానా అన్న నేను నీకు 10 మంది కుమారులను కనిపెట్టు కాదా అని ఆమెను ఓదార్చెడు వాడు. చదవమ్మా. వారు శీలో వద్ద బలి అర్పించి భోజనం ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరమును ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలి కోవెల తలుపు చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తికి ఉంచుకొనుము. నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించుము. ఆ శిశువు ఆమరణంతము, ఆ శిశువు ఆమరణంతము నీకే సమర్పించుకొందును, నీకే సమర్పించుకొందును. మంగళి కత్తి అతని వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి కోరిక? విజయలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో అన్న కోరుకున్న కోరిక ఏ కోరిక? యథార్థమైన కోరిక. అయితే మగబిడ్డని ఇవ్వు అని అడిగింది, కానీ ఆ తర్వాత ఇంకొక కోరిక ఉంది. ఏంటిది? ఆ బిడ్డని ఇస్తే మరలా తిరిగి ఈ రోజున మగబిడ్డ పుట్టాలి, మగబిడ్డ పుట్టాలి, మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారే కానీ నీకు మగబిడ్డ పుడితే ఆ బిడ్డను దేవుడికి ఇస్తున్నారా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కోరుకున్నారు, ఏడ్చింది. చూడండి, అంతవరకు ఏడ్చింది. భర్త ధైర్యం చెప్పాడు, ఏడ్చింది. ఇప్పుడు కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? బిడ్డ నువ్వు, ఆ బిడ్డను మరలా తిరిగి నీకే. దేవుడు మెచ్చిన కోరిక, దేవునికి ప్రీతికరమైన
మన కోరికలు, మన ఆకలి, మన దప్పిక దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలే కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా. ఆమె ఆరాటపడింది, ఆమె ప్రార్థన చేసింది, నాకు ఒక బిడ్డనివ్వయ్యా, ఆ బిడ్డ నీకే. మరి దేవుడు ఇచ్చాడా లేదా? ఆ బిడ్డ ఎలాంటి వాడయ్యాడు? ఒక మంచి ప్రవక్త అయ్యాడు. ఈరోజున మన ఆకలి, మన దప్పిక కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదై ఉండాలి. అందుకే 42వ కీర్తనలో 1వ వచనమును చదివితే అక్కడ మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. 42వ కీర్తన 1వ వచనము నుండి, దేవా సెలయేటి కొరకు దప్పిక గొనిన దుప్పి వలె నా హృదయం, నా కొరకు కాదు నీ కొరకు, నా హృదయము నీ కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పాడిన పాట? దావీదు గారు. దావీదు గారు తనను తాను ఎలా పోల్చుకున్నాడు తెలుసా? ఒక దుప్పితో పోల్చుకున్నాడు. దుప్పి ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా, అడవిలో ఉంటుందా? అడవిలో ఉంటుంది. మరి అడవిలో నీళ్లు దొరుకుతాయా? దొరుకుతాయా? ఈ లోకంలో దేవుడు నీకు దొరుకుతాడా? స్వార్థం తొందరగా దొరికిద్ది, అసూయ తొందరగా దొరికిద్ది, పాపము తొందరగా దొరికిద్ది. దేవుడు నిదానంగా దొరుకుతారు. పాపము చేసేవారు కంటికి ఎక్కువ కనపడతారు, ఆత్మీయత కలిగి జీవించేవారు చాలా అరుదుగా కనపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సెలయేటి నీటి కొరకు దప్పిక కూడిన దుప్పి ఎలాగైతే ఆరాడపడ. ప్రశ్న, సెలయేరి నీరు ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లో దొరుకుతాయా? అడవుల్లో నీళ్లు దొరుకుతాయా? మీరు ఎక్కడైనా గూగుల్లో కానీ దొరకండి, వాటర్ ఫాల్స్ అంటారు కదా, వాటర్ ఫాల్స్. మరి ఈ నీళ్ళని ఏ నీళ్ళు అంటారు? కొండల నుండి జారిపడే నీళ్ళని ఏ నీళ్ళు అంటారు? సెలయేటి నీరు అంటారు. అయితే ఈ నీరు ఎక్కడికి వచ్చి ఆగుతుందో తెలుసా? 4 కొండలు ఉన్న చోట, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఈ కొండల్లో పడ్డ నీరంతా వచ్చి అక్కడ ఈ నీటి కొరకు ఈ దుప్పెట వెతుకుతూ వెతుకుతూ దొరుకుతట. ఎప్పటి వరకు వెతుకుతట? దొరికే వరకు, దప్పిక తీర్చుకునే వరకట ఆ దుప్పి వెతుకుతూనే ఉంటుందట. అదేవిధంగా దావీదు గారు అంటున్నారు, అయ్యా పదవి కోసం ఆరాటపడ్డా, అందులోనూ నా
మన ఆకలి ఏమై ఉండాలి అంటే, మన దప్పిక ఏమై ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవటమై ఉండాలి, దేవుని వాక్యాన్ని వినటమై. అందుకే దేవా నీ వాక్యము తేనె కంటే అన్న తర్వాత 105వ వచనం చూడండి. 105వ వచనం జ్యోతి. నీ వాక్కు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నాలుకతో చదివిన వాక్యం, చెవులతో విన్న వాక్యం మన జీవితాలకి ఏమైంది? హల్లెలూయా. మిమ్మల్ని భయపెట్టేదేంటి? ఏమా? చీకటి. మీకు దారి చూపనీయకుండా చేసేదేంటి? రాళ్ళున్నాయా, ముళ్ళున్నాయా, రప్పుందా అని తెలియకుండా చేసేదేంటి? దిక్కుతోచని పరిస్థితిలో, చీకటిలో నువ్వు ఉంటే నీకు వెలుగు చూపించేది దేవుని వాక్యం. చీకట్లో ఉన్నావు అనుకో, భయమే, అవునా? ఎటెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మనకు మార్గం చూపించేది దేవుని వాక్యమే. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ వాక్యము నా పాదాలకి దీపం, నా త్రోవకి. మన జీవితంలో మనకు మార్గం చూపించేది దేవుని వాక్యం. మన జీవితంలో చీకటిని పారద్రోలేది దేవుని వాక్యం. మన జీవితంలో భయాన్ని తీసివేసేది దేవుని వాక్యం. మనందరికీ ఆశ ఉండాలా? ఏముండాలా? బైబిలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నలుగురు, ఐదుగురు, అంతేనా? ఐదుగురు. మరలా అడుగుతున్నా, మీరు విన్నారో లేదో? ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడు బైబిల్ చదివేవాడు చేయి పైకి లేపండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. నా కోసం లేపక అక్కడ నేను చూడట్లా. ఇగో ఆయన చూస్తున్నాడు, వెనకుండా ఆయన చూస్తున్నాడు, పైన ఆయన చూస్తున్నాడు. నేనే మీకు అవార్డు ఇవ్వను, రివార్డు ఇవ్వను, ఆస్కార్లు ఏమి ఇవ్వను అమ్మ. సో లేపండి. ప్రతిరోజు వాక్యం చదివేవాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 5, 6, 7, 8. తాత చదువుతావు నువ్వు? 9 మంది. ఎంతమంది ఉంటే ఆదివారం పూజ చేస్తుంటే, మంగళవారం పూజ చేస్తుంటే చదివేది 9 మందా? అయితే ఎవరైతే దేవుని వాక్యము చదువుతున్నారో వారు గృహము వెలుగుతో నింపబడునుగాక, వారి ఇంటిలో ఉన్న చీకటి పారిపోవునుగాక, దేవుడు వారి బ్రతుకుకు వెలుగు చూపునుగాక. హల్లెలూయా. కనుక దయచేసి బైబిల్ చదవండి. ఇక్కడ మాకు చదువు రాదండి, మేము బడికి వెళ్ళలేదండి అన్నవాడు చేయి పైకి లేపండి. నేనేమన్నా మిమ్మల్ని? లేపండి. నేనేం అన్నా? మీరే నాకు ముఖ్యం. ఓకే, లేపండి. మేము దించమన్నాను అప్పుడే మిమ్మల్ని. నువ్వు బడికి పోయినవా? మరి లేపు నీ చెయ్యి. ఏదో ఎంబీబీఎస్ అదిన్నారు. వెరీ గుడ్, మంచిది. చెయ్యి పైకి లేపిన వాళ్ళు చెప్పండి, అబద్ధం ఆడొచ్చా ఆడకూడదా? ఓకే. దొంగతనం చేయొచ్చా చేయకూడదా? వ్యభిచారం చేయొచ్చా చేయకూడదా? పనులు సొమ్మును ఆశించొచ్చా ఆశించకూడదా? మీరు ఏ బడికి పోయి నేర్చుకున్నారు? మీరు ఏ బడికి వెళ్ళాలా? కానీ చిన్నప్పుడు లేకపోతే ఏదో ఒక విధంగా దేవుని దగ్గరికి వచ్చి మీరు విన్నారు, అది మీ మనసులో ఏమైంది? నాటుకుపోయింది. చదువు రాకపోయినా మీరు గుర్తుపెట్టుకున్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేటుగా వచ్చి అట్టాగే ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దయచేసి ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడల్లా ఏం చదవాలి? బైబిల్ చదవండి. ఒక్క 5 నిమిషాలు బైబిల్ చదవండి. రోజుకు ఒక చాప్టర్ బైబిల్ చదవండి. టార్గెట్ ఆశ పెట్టుకోండి. ఏమో ఆశ? మొదటి రోజు బాగానే చదువుతున్నా అండి, రెండో రోజు బాగానే చదువుతున్నా అండి, మూడో రోజు చదువుతున్నా అండి, 4వ రోజు నుండి బిజీ అయిపోయాం, అవునా?
ఈ వారం కాకుండా అంతకుముందు వారం చెప్పా. ఏంటిది? బిజీ 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 అనుకునేవారు ఎవరికి దూరం అవుతున్నారు, ఎవరి దగ్గర అవుతున్నారు? పాపం చేయటం లేదు అనుకుంటారట, కానీ దేవునికి దూరం అవుతూ ప్రార్థనకి దూరం అవుతూ సాతానికి దగ్గర అవుతూ మరలా ఇంకా పాపం. అందుకే ఏం చదవాలా? బైబిల్ చదవాలి. మీ చేతిలో ఉన్న బైబిల్ బాగా నలిగిపోయిందా? చదివి నలిగిపోయిందా? మడతపెట్టి నలిగిపోయిందా? గుట్లో ఇసిరేసి నలిగిపోయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఆశ, మన కోరిక, మన దప్పిక దేవుని వాక్యం చదవాలి. చదవండి. లోతైన విషయాలు అర్థమవుతాయి, లోతైనటువంటి మర్మాలు అర్థమవుతాయి. ఇప్పుడు కూడా నాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ అంటే ఏంటో తెలుసా? లవ్ లెటర్. ఏ లెటర్? ఎవరు లవ్ లెటర్? ఎవరికి? అబ్బాయి లవ్ లెటర్ ఇస్తే షార్ట్కు చదువుతావుగా, చదువుతారా లేదా? మరి ఇదెందుకు చదవరు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీకు తెలియాలంటే దీన్ని దేవుడు రాసిన, తన మనసులో ఉన్నటువంటి ప్రతిదీ రాసి మనకిచ్చాడు. మనసులో ప్రతిదీ రాసిచ్చాడు కనుక మనం ఏం చదవాలా? అందుకే దావీదు గారు అంటారు, ఓ దేవా నీ వాక్యము తేనె కంటే మధురంగా ఉంది. కనుక మనము 63వ కీర్తనలో చూస్తే, నాగజ్యోతి 3 వారాల తర్వాత మరలా దైవ దర్శనం. 63వ కీర్తన 1వ వచనం నుండి, దేవా, తీసారా బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడ, దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచు ఉన్నాను. నీ కొరకు. ఎవరి కోసం ఆశ? దేవుని కోసం. నీ ఆశ దేవుడి కోసమై ఉండాలా. సాయంత్రం 9 అయితే ఇంట్లోకి రోడ్డు మీదకి, ఇంట్లోకి రోడ్డు మీదకి తిరుగుతా. దేనికి? ఇంటికి రావాల్సిన భర్త రాలేదని, ఇంటికి రావాల్సిన కొడుకు రాలేదని, ఇంటికి రావాల్సిన కుమార్తె రాలేదని, వారి కోసం నువ్వు ఎట్లాగైతే ఆరాడపడ్డా. ఏ భర్త ఇంటికి రాలేదని ఆరాడపడుతున్నావు ఎందుకు? కొడుకు ఇంటికి రాలేదని ఆరాడపడుతున్నావు దేనికి? కూతురు ఇంటికి రాలేదని ఆరాడపడుతున్నావు దేనికి? అంటే వాళ్ళని నువ్వు ప్రేమించావు కాబట్టి. ఈరోజున కన్నోళ్ళు కూడా పిల్లల్ని చెత్తబొట్టలో పడేస్తున్నారు. సొంత కన్న తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని గొంతు బిసికి చంపేస్తున్నారు. వాళ్ళు విషం తీసుకొని పిల్లలకు కూడా విషం ఇచ్చి, తప్పండి. ప్రాణం పోయలేనప్పుడు ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకి లేదు. సో అందుకే దావీదు గారు అంటారు, ఆ భర్తను ప్రేమించావు, ఆ కొడుకుని ప్రేమించావు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ఏం పడ్డావు? ఆరాటపడ్డా. దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే దేవా నువ్వు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉపలాడపడుచున్నాను. చదువుమా. నీ కొరకు ఆశకొని ఉన్నాను. ఆయన ఆశ ఎలా ఉందట? నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేలవలే నా ఆత్మ నీ కొరకు. ఒక 15 రోజుల క్రితం భూమి ఎలా ఉంది? 15 రోజుల క్రితం చుక్క నీళ్లు పడితే వెంటనే లాగేసేది. అయ్యా నా ఆత్మ ఎండిపోయింది, నా ఆత్మ బీడుబడిపోయింది, నా ఆత్మ బీటలు పారిందయ్యా, నా ఆత్మ ముక్కలైపోతుంది. ఈరోజు నా ఆత్మ నీకోసం. అంటే దావీదు గారు తన ఆత్మను దేంతో పోల్చుకున్నాడంటే బీడుబారిన నేలవలే. అదేమంటానంటే నెరలిచ్చిందంటాం కదా, దాని హృదయము వలె నా కోసం నీ కోసం ఆశగా ఉన్నానని అన్నాడు. తర్వాత 2వ వచనం, నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలెనని. అయ్యో, దేవుని చూడాలని ఆశ మనకుంటుందా?
సాయంత్రం 6 అవగానే గంట మోగిద్ది. ఏ గంట? గుడి మీద గంట. ఏ గంట? సీరియల్ గంట. అవునా? సీరియల్ చూస్తారు కానీ 7 దాకా నిద్ర. లాస్ట్ మినిట్లో లేచి కొట్టుకెళ్ళి 2 ఇడ్లీ ఏం చేస్తారు? 2 ఇడ్లీ తీసుకుంటారు. 2 ఇడ్లీ బాక్సులు పెట్టి అందులో కొద్ది చట్నీ వేసి, అయ్యా స్కూల్కి వెళ్ళి తిన్నా. పిల్లలకి ఏం బెటరు? టిఫిన్ కూడా బెటర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నారు? ఓ దేవా, నీ దేవాలయమున ఏం పొందాలని? నిన్ను దర్శించాలని, నీ శక్తిని, తేజస్సును. ఏ శక్తి? ఎవరి శక్తి, ఎవరి తేజస్సు? దైవశక్తిని, దైవ తేజస్సు కనులారా చూడాలని. ఈరోజు నీ ఆశ ఏంటి? నీ కోరిక ఏంటి? ఆలోచన చేయండి. ఇక చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. దేవుడు ఇక్కడ దావీదు కోరుకున్న కోరిక ప్రీతికరమైంది. అన్న కోరిక ప్రీతికరమైనది. సొలొమోను కోరుకున్న కోరిక కూడా ప్రీతికరమైనది. ఇప్పుడు చూద్దాం. 12 మంది శిష్యులు ఒక కోరిక కోరుకున్నారు. ఏం చెప్పండి? అయ్యా, మాకు ప్రార్థన చేయటం నేర్పించాడా లేదా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, అయ్యా నేను మరలా ఈ బావి దగ్గరకు రాకుండా నాకు ఎవరు అడిగింది? ఆవిడే. నీళ్ళు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇదిగో ఆయన ప్రక్కలో వేలు పెట్టి నేను పట్టుకొని చూస్తేనే నేను విశ్వసిస్తా అన్నాడు. ఎవరాయన? మరి ఏలు పెట్టాడా? ఎవరు? కోరిక దేవుడికి నచ్చిందా లేదా? అయ్యో నా ప్రభుని నేను చూడాలి అని ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆశగా. ఎవరావిడ? ఎవరి దగ్గరికి? మరి పునరుత్థానుడైన యేసయ్య మొట్టమొదటి దర్శనం ఎవరికి ఇచ్చారు? ఆశ తీరిందా లేదా? ఇప్పుడు ఇంకొక మరియమ్మ, అయ్యో నాకు 2 కొడుకులు, ఒక ఆయన యాకోబు, మరొక ఆయన నీ కుడి పక్కన, మరొక ఆయనేమో. ఓ మరియమ్మ, నువ్వేం కోరుకుంటున్నావా? నీకు ఇచ్చాడా? తీరిందా కోరిక? తీరిందా? ఇప్పుడు దాకా అన్ని ఎస్ 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 చెప్పి తీరలా. నా కుడి ఎడమల కూర్చుండబెట్టినది నేను కాదు, అది నా తండ్రి ఆధీనంలో ఉంది అంటాడు. అంటే యాకోబు, యోహాను కోరుకున్న కోరిక దేవునికి ఇష్టమైన కోరిక కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చరిత్ర అంతా చూస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు. మనం అలాంటి కోరికలు కోరుకోకూడదు. నిజంగా నీకు అవసరం ఉండి ఆ కోరిక నువ్వు కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి పేర్లు చెప్పండి. మొదట ఎవరితో స్టార్ట్ చేసాం? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ సరే, ఏలియా మొదటి పట్టణం. ఫస్ట్ అన్న కోరిక తీర్చాడా లేదా? సొలొమోను కోరిక తీర్చాడా లేదా? సొలొమోను నాన్న దావీదు కోరిక తీర్చాడు. తర్వాత ఏంది? సమరయ స్త్రీ కోరిక తీర్చాడు. తర్వాత 12 మంది శిష్యుల కోరిక. ఇంకొక ఆయన ఉన్నాడు, తోమా, వెరీ గుడ్, ఆయన కోరిక తీర్చాడు. ఇంకా మగ్దలా మరియమ్మ, వెరీ గుడ్. ఇంకా ఎంతమంది మరియమ్మ ఉన్నారు? మన గుళ్ళో మరియమ్మని లెక్క పెట్టకాక. ఇంకొక ఆయన ఉన్నాడు, చెట్టెక్కి కూర్చున్నాడు, ఆయన కోరిక తీర్చాడా లేదా? అయితే ఈ కోరికలు కోరుకున్న వారందరూ వెండి కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ కోరుకోలా. వాళ్ళకి ఆ రోజున ఏది అవసరమో దాన్నే వాళ్ళు కోరుకున్న కోరికలు ఆత్మానుసారమైనవే కానీ లోకానుసారమైనవైతే కాదు. కనుక మరి మన ఆకలి, మన దప్పిక అదైనప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రతి అవసరతని, కోరికను తీర్చునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున విశ్వాస ప్రమాణము. పరలోకమనో భూలోకమనో సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.
అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి స్త్రీల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్ల నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ఈ పూజకు పువ్వును నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అప్పద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీవు ఏర్పరిచిన మా అర్పణల దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలో చేర్చినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలము నీవే క్రమపరిచితివి. కానీ మానవుని సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్త విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారముతో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమును పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను నిరతము సన్నతింపుడు. కావున మేము దూతల దళంతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకుని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారిపోయబడ. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును గప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నా. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్న బత్తిని, బాకీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ముని ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోని చేర్చుకునడం మా అందరికీ దయచూపము. దేవుని కడతలిగి మరియమ్మతోనూ పుణిత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసముతో, నమ్మకంతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చేయి నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపం లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని కొరిప్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపుల ఎండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన
మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోకానికి చేర్చును గాక. ఆమేన్. ఎదురెదురుగా మోకరించండి. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. ఆత్మీయ భోజము అందుకొనంగా, ఆత్మీయ భోజము అందుకొనంగా పరుగిడిరారే జనులారా, పరుగిడిరారే జనులారా. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. ఆది మధ్యంతరహితుండేసు అప్పరూపాన వెలసెనుగా. ఆది మధ్యంతరహితుండేసు అప్పరూపాన వెలసెనుగా. జగతికి జనులకు జీవమునియ, జగతికి జనులకు జీవమునియ. శాంతి దూతగా వెలసెనుగా, శాంతి దూతగా వెలసెనుగా. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృత వర్షిని కురిసింది, హృదయ రాగమే పలికింది. అందరూ మోకరించండి అమ్మా. దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రభు మనలోనికి వేంచేస్తున్నారు కాబట్టి మౌనంగా ప్రార్థన చేసుకోవాలి, మాట్లాడకూడదు. సో కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థన చేసుకోవాలి. అదే ఇన్యాస్ వారు చేసే ప్రార్థన. చెప్పమ్మా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడు నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్టు చేకరణించండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాసుకొనండి. నేను మిమ్మ ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మేము స్తుతింపబడను గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘం వసించిన దానిని నేను జ్ఞాపకం పరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమున విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములను, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను
నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. ఇది చివరి ప్రార్థన అయిపోయినాక కూర్చుంటే సాక్ష్యం ఉంది. ప్రార్థన ఎప్పుడు? 30వ తారీఖు నీ మనవడిది పుట్టినరోజు బుధవారం. సో 31వ తారీఖున ప్రియమైన దేవుని బిడ్డలారా వర్షం పుట్టినరోజు. సో ఆ రోజున దేవాలయంలో దివ్య బలి పూజ ఉంటుంది. అందరం లేచి నిలబడితే చివరి ప్రార్థన చూసుకుందాం. ఇంతకుముందు తెలియచేసినట్లుగా ప్రభు శరీరం ప్రభు రక్తమును స్వీకరించిన తరువాత దయచేసి ఎవరు మాట్లాడక మౌనంగా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను అన్నీ చెబుతారు కానీ మాట్లాడతారు. సో కాబట్టి దానిని గౌరవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాము. కృపా కనికరము కలిగిన దేవాని స్తోత్రం. జీవాహారమైన మీ శరీర రక్తముల ద్వారా మా బ్రతుకుల్లో అడుగు పెట్టినందుకు స్తోత్రం. మాతో ఉండండి, వెలుగును నింపండి, ధైర్యాన్ని నింపండి, నీ శక్తిని మాకివ్వండి, నీ కృపను మాకివ్వండి, నీ అనుగ్రహం మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండును గాక, నీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి. సో సాక్ష్యం చెప్పటానికి ముందుగా అనుష మైక్ ఇవ్వండి అమ్మా.